అందరికీ నమస్కారం. తన్వి చెప్పే కథలకు స్వాగతం. ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. అన్ని మాసాల్లోకెల్లా అత్యంత పవిత్రమైన మాసం కార్తీక మాసం. కార్తీక మాసంలో చేసే దీపారాధనకు చాలా మహిమ ఉంటుంది. ఈ కార్తీక మాసంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో శివుడిని పూజిస్తారో అలాంటి వారికి ఆ పరమేశ్వరుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. జన్మజన్మల దరిద్రం తొలగిపోయి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. కార్తీక మాసం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి కార్తీక మాసంలో పాటించాల్సిన నియమాలు అలాగే పూజా విధానం గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక మాసం మొదలైనప్పటి నుంచి ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి చన్నీటి స్నానం చేసి ఇంట్లో పరమశివుణ్ణి పూజిస్తే అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది. బ్రహ్మ ముహూర్తంలో శివుణ్ణి పూజిస్తే ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది. బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం 9 గంటలలోపు ఇంట్లో పూజ చేసుకోవచ్చు. అయితే శివపురాణం ప్రకారం కార్తీక మాసంలో ఉదయం చేసే పూజల కన్నా సాయంకాలం చేసే దీపారాధనకే చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఉదయం పూజ చేయలేని వారు సాయంత్రం మాత్రం తప్పకుండా పూజ చేసుకోండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో సాయంత్రం సమయంలో శివాలయంలో దీపాలు వెలిగిస్తే మీ కుటుంబంలో ఉండే కష్టాలన్నీ తొలగిపోతాయి. అనంతమైన ఐశ్వర్యం కలుగుతుంది. కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారానికి అత్యంత పవిత్రమైనది కాబట్టి ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు పూజ చేయలేని వారు ప్రతి కార్తీక సోమవారం రోజున తప్పకుండా శివుడిని పూజించండి. ప్రతి కార్తీక సోమవారం రోజున శివాలయంలో ఉండే గోపురాన్ని చూస్తే సాక్షాత్తు పరమశివుణ్ణి చూసినట్లేనట. కాబట్టి ప్రతి కార్తీక సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకొని శివాలయంలో ఉండే గోపురాన్ని తప్పకుండా వీక్షించండి. ఆ పరమశివుడు సంతోషించి కోరిన కోరికలు తీరుస్తాడు. అలాగే ప్రతి కార్తీక సోమవారం రోజున శివాలయంలో దీపారాధన చేస్తే తెలియక చేసిన పాపాలన్నీ నశించి అనంతకోటి పుణ్య ఫలితం లభిస్తుంది. ప్రతి కార్తీక సోమవారం నాడు 365 ఒత్తులతో దీపారాధన చేస్తే శివానుగ్రహంతో కోరిన కోరికలు నెరవేరుతాయి. అలాగే ఈ కార్తీక మాసంలో అరటి డప్పలో దీపం వెలిగించి నదిలో వదిలితే శివుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. శివకేశవులకు ఇష్టమైన కార్తీక సోమవారం నాడు నదీ స్నానం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుంది. శివుని ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది. కాబట్టి కార్తీక మాసంలో ఖచ్చితంగా నదీ స్నానం చేయండి. అలాగే ఈ కార్తీక మాసంలో పూజలు చేసేవారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా, గోదావరి, కృష్ణ ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేస్తే నదీ స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది. అలాగే ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించాలి. ఈ కార్తీక మాసంలో తులసిని పూజిస్తే త్వరగా ధనవంతులవుతారనే నమ్మకం. డబ్బు సమస్యలతో బాధపడేవాళ్ళు తప్పకుండా తులసిని పూజించండి. ఈ కార్తీక మాసంలో తులసిని పూజిస్తే తీర్థయాత్రలకు వెళ్ళినంత పుణ్యం లభిస్తుంది. కాబట్టి మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే కార్తీక మాసం వచ్చేలోపు ఒక తులసి మొక్కని ఇంటికి తెచ్చుకోండి. ప్రతిరోజు తులసి మొక్క దగ్గర దీపం పెట్టి 3 ప్రదక్షిణలు చేస్తే అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది. మీ ఇంట్లో డబ్బు సమస్యలే ఉండవు. కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీ కటాక్షం, ఈశ్వరానుగ్రహం తప్పక లభిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఆహార విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంగువ, ఉల్లిపాయ, వెల్లుల్లి, గుమ్మడికాయ, నువ్వులు ఈ ఆహార పదార్థాలు మాత్రం అస్సలు తినకూడదు. కార్తీక మాసంలో వచ్చే అష్టమి రోజున
కొబ్బరిని తినకూడదు. అలాగే కార్తీక మాసంలో వచ్చే ఆదివారం నాడు ఉసిరికాయను తినకూడదు. ఈ కార్తీక మాసంలో శరీరానికి నలుగు పెట్టుకుని స్నానం చేయరాదు. మరీ ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో శివుడికి బిల్వపత్రం సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ కార్తీక మాసంలో శివునికి ఎన్ని పూజలు చేసినా శివాభిషేకం చేయనిదే పూజ పూర్తి కాదని పండితులు అంటున్నారు. శివుడు సంతోషించాలంటే శివలింగం మీద చెంబుడు నీడను పోసిన శివుడు కరుణిస్తాడు. ఆవు పాలతో శివుడిని అభిషేకిస్తే సర్వసుఖాలు కలుగుతాయి, దీర్ఘాయుష్షు ప్రాప్తిస్తుంది. చెరుకు రసంతో అభిషేకం చేస్తే డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి. గరికను నీటిలో వేసి శివునికి అభిషేకం చేస్తే సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది. విభూది అంటే పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. కాబట్టి ఈ కార్తీక మాసంలో విభూది ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడట. అలాగే ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు గుమ్మానికి ఇరువైపులా సాయంకాలం దీపాలను వెలిగించాలి. జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే ఆ పరమేశ్వరుడు తొందరగా కరుణిస్తాడు. గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే గోవుల్ని దానం చేసినంత పుణ్యం లభిస్తుంది. నందివర్ధన పూలతో శివుడిని పూజిస్తే మీ జీవితంలో ప్రశాంతత లభిస్తుంది. పారిజాత పూలతో శివుడిని పూజిస్తే జాతక దోషాలు తొలగిపోతాయి. శివ పూజలో 3 అగరవత్తుల్ని వెలిగించాలి. ఈ కార్తీక మాసంలో శివుని అనుగ్రహం సులభంగా పొందాలంటే ప్రతిరోజు శివ పంచాక్షరి మంత్రాన్ని జపించండి. కార్తీక మాసంలో ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ సోమవారాల్లో ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి. నియమనిష్టలతో ఉపవాసం ఉండి గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. కార్తీక మాసంలో తప్పనిసరిగా ఉసిరి చెట్టుకు పూజ చేస్తారు. ఉసిరి చెట్టు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. మరీ ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్ల కింద వనభోజనాలు చేయాలి. అలాగే ఈ కార్తీక మాసం చెట్టు కింద దీపం వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది. కార్తీక మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించిన ఆ పరమేశ్వరుడు సంతోషిస్తాడు. కార్తీక మాసంలో చేసే దానాలకు ఎంతో విశిష్టత ఉంటుంది. ఎవరైనా పేదవారికి దానం చేస్తే 1,000,000 రెట్ల పుణ్యఫలం లభిస్తుంది. ఈ కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతం చేసిన వారికి ఎంతో పుణ్యం లభిస్తుంది.